డీటెయిల్స్ చూస్తే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్కి సాధారణంగా ఆహ్వానించారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్కి సాధారణంగా ఆహ్వానించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్ చెప్పండి. సంజన, ఏదైతే మరి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా మరి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం ముచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. అదే హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో ఈ రోజు పార్టీలో ఆయన తన అనుచరులతో కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముందుగానే ఊహించాం, ఎందుకంటే ఏదైతే వైసీపీ నుంచి వీడుతాడని కూడా కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి పూర్తిగా తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ కొంతకాలంగా ఆ పార్టీలో సంబంధించినటువంటి నేతలతో కూడా మరి సరిగ్గా పడినటువంటి నేపథ్యంలో టీడీపీలోకి చేరతాడని కూడా ఖచ్చితంగా చంద్రబాబుని కలవడం, అదేవిధంగా ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి అనేక ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అనేక విషయాలు కూడా వెలుగులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 3 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాను, ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక మార్లు కూడా ఏదైతే మరి అక్కడ అభివృద్ధి కొరకు కూడా నిధులు అడిగినప్పటికీ ఖచ్చితంగా ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి నెరవేర్చలేదని కూడా ఆయన మీడియా ముఖంగా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నాడని చెప్పి ఏదైతే కేవలం సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుతున్నాడే గానీ ఖచ్చితంగా ప్రజలకి చేరట్లేదని కూడా ఆయన స్పష్టంగా ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అభివృద్ధి లేదు, ఖచ్చితంగా మాటలకే పరిమితమైంది వైసీపీ గానీ అటు జగన్మోహన్ రెడ్డి గానీ ఆయన చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనపడింది. అయితే మైలవరం సంబంధించి ఇప్పటికే అటు తెదేపాకి సంబంధించినట్టు కూడా ఉమా కూడా ఈ ఇద్దరి మధ్య సీట్ ఎవరికి అందుతుందని కూడా ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా దానిపైన కూడా క్లారిటీ ఇచ్చాడు. ఏదైతే చంద్రబాబు లోకేష్ నిర్ణయాల మేరకు ఖచ్చితంగా పార్టీలో పనిచేస్తూ సీటు రాకపోయినా ఆ పార్టీ అభివృద్ధి కొరకు ప్రజా ఆకాంక్ష కొరకు ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి కొరకు అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల కొరకు కూడా ఒక స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సాధారణంగా తను కేడర్ తో కూడా పూర్తిగా కూడా మరి చంద్రబాబు నివాసానికి వెళ్ళినటువంటి వసంత కృష్ణప్రసాద్ కండవా కప్పుకున్న తర్వాత కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే మరి వాళ్ళ నియోజకవర్గం సంబంధించి కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు చంద్రబాబు సమక్షంలో చేరాల్సినటువంటి నేపథ్యంలో కూడా వారందరికి కూడా ఖచ్చితంగా నిధులు ఇస్తాము అని చెప్పి కూడా ఏదైతే వైసీపీ ఆఫర్ చేస్తూ కూడా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పి కూడా చెప్పినప్పటికీ ఏది ఏమైనా మైలవరానికి సంబంధించినటువంటి పూర్తి క్యాడర్ తన వైపు ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీకి బలం చేకూరే విధంగా రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు చంద్రబాబు అటు లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 సారథ్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తామని ఒక స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి సీట్లు రాని వాళ్ళు వైసీపీలో సీట్లు రాని వాళ్ళు టీడీపీలోకి, అటు జనసేనకి సంబంధించినటువంటి పార్టీలోకి జంపింగ్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏదైతే మరి ఆ పార్టీలో సీట్లు రాని వాళ్ళు ఇది సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వసంత కృష్ణప్రసాద్ సంబంధించి కూడా ఒక బలమైన
లీడర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కూడా మరి ఆయన్ని ఓడించినటువంటి సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మరి గట్టి లీడర్, ఖచ్చితంగా ఆయనకి సరైన అభివృద్ధి నియోజకవర్గాన్ని చేయాలని చెప్పినప్పటికి కూడా మరి ఆ పార్టీలో ఇమడినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ నేడు చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్ లో పార్టీలో చేరాడు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుండి సీటు టీడీపీ అధిష్టానం ఆయనకి నిర్ణయిస్తుంది, లేదా సీటు లేకుండా మరి పార్టీలో కొనసాగుతాడనేది కూడా మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశం కనిపిస్తుంది. సంజన. ఎస్ రమేష్, అయితే మైలవరం టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికీ అంటే పార్టీలో చేరకముందే ఖచ్చితంగా ఆయా పార్టీలు, ఇప్పుడు మనం పల్నాడు జిల్లాకు సంబంధించి లావు కృష్ణదేవరాయలు కూడా ఆ పార్టీ సీటు కన్ఫర్మ్ అయిన తర్వాతే పార్టీలోకి వచ్చే పరిస్థితి. వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఖచ్చితంగా మైలవరం నుంచే పోటీ చేస్తాడు. ఎందుకంటే మాజీ మంత్రి ఉమా కూడా మరి మైలవరమే కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఉమాకు సంబంధించినటువంటి క్యాడర్ కూడా సంజన గతంలో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఉన్నప్పటికీ ఆయన పెట్టినటువంటి క్యాడర్ ఇబ్బందులకు కూడా చాలా టీడీపీ క్యాడర్ ఇబ్బందులకు గురయ్యాము, ఆయన ఖచ్చితంగా పార్టీలకు వస్తే వ్యతిరేకిస్తామని వారు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఖచ్చితంగా అధిష్టానం అక్కడ ఆయా సంబంధించినటువంటి సర్వేల ప్రకారం వసంత కృష్ణ ప్రసాద్ పైన పూర్తిగా నమ్మకం ఉంది అధిష్టానానికి. మళ్ళీ ఆయనకి మైలవరం టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది. అయితే దేవినేని ఉమా ఏదైతే మరి మైలవరం టికెటే కావాలని చెప్పి పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఇది ఇద్దరి మధ్య చక్కబెట్టే అధినాయకుడు చంద్రబాబు చక్కబెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాదే పోటీ చేస్తాడని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. నెల్లూరు గురజాలలో చంద్రబాబు రాకదలిరా సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న రాప్తాడులో రాకదలిరా సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. హైదరాబాద్ లో బాబు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. చరిత్ కుమార్, చెప్పండి. ఏదైతే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి అయితే పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న పరిస్థితి, ఏదైతే గుంటూరు జిల్లా గానీ, నెల్లూరు జిల్లా గానీ, కృష్ణా జిల్లా గానీ దాదాపుగా కూడా పెద్ద ఎత్తున అయితే వలసలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే రాజ్యసభ సభ్యులు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కుదిపాడని చెప్పాలి. 46 మండలాలకు గాను అనేక మండలాలకు సంబంధించి నేతలు, ఎవరైతే నెల్లూరు కార్పొరేషన్ కి సంబంధించి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అలాగే ఎవరైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు, అనేక మండలాలకు సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఇటు గూడూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, కావలి నియోజకవర్గం, అలాగే నెల్లూరు రూరల్, కోవూరు అనేక నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు చంద్రబాబు సమక్షంలో అయితే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న పరిస్థితి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా కూడా ఆయన ఏదైతే ఆత్మగౌరవానికి సంబంధించి తనకి సరైనటువంటి గౌరవం దక్కలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని భావించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పూర్తిగా కూడా తన యొక్క సత్తాన్ని చూపించుకునేందుకు, తను బయటకు పోతే పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో చూపించుకునేందుకైతే గత వారం 10 రోజుల నుంచి జిల్లాలో ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి పరిచయాలందరినీ కూడా స్వయంగా ఆయన ఎప్పుడూ బయటకు వెళ్ళినటువంటి వేమిరెడ్డి ఆయనే స్వయంగా వెళ్లడము, తనకి సహకరించాలని కోరడం, రాబోయేటటువంటి ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానంటూ తనకి ఎవరైతే గతంలో పరిచయాలు ఉన్నాయో, తనతో నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ వ్యాపార పరంగా, అతని యొక్క సేవా కార్యక్రమాల పరంగా ఆయనతో టచ్ లో ఉన్నటువంటి అందరినీ కూడా టీడీపీ వైపు అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే నెల్లూరులో జరుగుతుందో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వేమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరుతున్న పరిస్థితి. ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాకైతే మాత్రం ఇది కోలుకోలేనటువంటి దెబ్బగానే దీన్ని భావించాలి. ఇక ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఈ రోజు మైలవరం ఎమ్మెల్యే ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో కూడా చేరుతారన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే రాప్తాడుకు సంబంధించి రాప్తాడు సభలో కూడా చంద్రబాబు పాల్గొంటారు రాకదలరా కార్యక్రమంలో. అలాగే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఎంపీగా ఉన్నారో నర్సరావుపేట ఆయన, అలాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా ఈ రోజు పార్టీని వీడి టీడీపీలో చేరుతున్న పరిస్థితి. పూర్తిగా కూడా 3 జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది పెద్ద దెబ్బగానే భావించాలి. కీలకమైనటువంటి నేతలు
ఏదైతే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇప్పుడు ఏదైతే ఈ రోజు వాళ్ళకి సముచిత స్థానం దొరకకపోవడం, వాళ్ళ యొక్క ప్రాధాన్యత లేకపోవడం, ఇవన్నింటినీ వాళ్ళు జీర్ణించుకోలేక, డైజెస్ట్ కాలేక ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పూడ్చుకోలేని లోటుగానే భావించాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరిత్ కుమార్.